5 వీల్ స్లైడ్ ప్రొటెక్షన్. WSP సిస్టమ్ బ్రేకింగ్ సమయంలో చక్రాలు జారిపోకుండా నిరోధించడానికి అనేక మైక్రోప్రాసెసర్ కార్డులను ఉపయోగిస్తుంది. ఈ కార్డులు అన్నీ కలిసి పనిచేస్తాయి. ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి ప్రతి కార్డు ఒక నిర్దిష్ట విధిని నిర్వర్తిస్తుంది. WSP సిస్టమ్ కార్డులు. G2+VD కార్డ్. ఇది పవర్ సప్లై కార్డ్. దీని ప్రధాన పని WSP సిస్టంలోని ఇతర అన్ని కార్డులకు మరియు భాగాలకు అవసరమైన విద్యుత్ను అందించడం, తద్వారా మొత్తం యూనిట్ సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారించడం. WBI-1 మరియు WBI-2 కార్డులు. ఇవి వీల్ బ్రేక్ ఇంటర్ఫేస్ కార్డులు. వీటి ప్రధాన పని వీల్ స్పీడ్ సెన్సార్ల నుండి సిగ్నల్స్ను ప్రాసెస్ చేసి CPU అర్థం చేసుకునే ఫార్మాట్లోకి మార్చడం. అవి వివిధ వీల్ సెన్సార్ల నుండి ఇన్పుట్లను నిర్వహిస్తాయి, తద్వారా CPUకి ప్రతి యాక్సిల్కు సంబంధించిన ఖచ్చితమైన మరియు విశ్వసనీయమైన డేటా లభిస్తుంది. AO కార్డ్, అనలాగ్ అవుట్పుట్ కార్డ్. CPU నుండి వచ్చే డిజిటల్ ఆదేశాలను అనలాగ్ సిగ్నల్స్గా మార్చే బాధ్యత ఈ కార్డ్ది. ఇవి డంప్ వాల్వ్లను నియంత్రిస్తాయి. ఇది బ్రేక్ ఒత్తిడిని ఖచ్చితంగా మరియు అనులోమానుసారం విడుదల చేస్తుంది, తద్వారా చక్రం బ్రేకింగ్ సామర్థ్యం పూర్తిగా కోల్పోకుండానే రైలు పట్టాలపై తిరిగి పట్టు సాధించడానికి వీలు కల్పిస్తుంది. DO కార్డ్, డిజిటల్ అవుట్పుట్ కార్డ్. ఈ కార్డ్ డిజిటల్ సిగ్నల్స్తో ఇతర పరికరాలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. AO కార్డ్ డంప్ వాల్వుల అనలాగ్ నియంత్రణను నిర్వహిస్తుండగా, DO కార్డ్ WSP సిస్టంలోని ఇతర భాగాలైన రిలే లేదా ఇండికేటర్ లైట్ వంటి వాటికి సాధారణ ఆన్ ఆఫ్ ఆదేశాలను ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది. CPU కార్డ్. ఇది WSP సిస్టంకు గుండె వంటిది. ఇది సెంట్రల్ కంట్రోల్ యూనిట్గా పనిచేసే ఒక మైక్రోప్రాసెసర్. ఇది వీల్ సెన్సార్ల నుండి స్పీడ్ డేటాను స్వీకరిస్తుంది, రైలు యొక్క సూచన వేగాన్ని రెఫరెన్స్ స్పీడ్ లెక్కిస్తుంది మరియు ఒక నిర్దిష్ట యాక్సిల్పై వేగం ఒక్కసారిగా తగ్గినప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇది చక్రం జారిపోయే పరిస్థితిని సూచిస్తుంది. ఒక జారుడును గుర్తించినప్పుడు అది బ్రేక్ ఒత్తిడిని విడుదల చేయడానికి డంప్ వాల్వ్లకు సిగ్నల్ పంపుతుంది. ఇది ఫాల్ట్ కోడ్స్ మరియు డయాగ్నోస్టిక్ డేటా కూడా నిల్వ చేస్తుంది.